ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు చొల్లేటి ప్రభాకర్, ఐఏఎస్ రిటైర్డ్. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని రాసిన ఘనత బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ది. ఆ రాజ్యాంగమే లేకుంటే ప్రజాస్వామ్య పాలన ఉండేది కాదు భారతదేశంలో. భారతదేశానికి మరి ఆయన ఇచ్చినటువంటి ఆయుధం పేద, బిక్కి, రైతు, మరి పేదలకు, ధనికులకు అందరికి కలిపి ఒకే ఓటును నిర్మించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ ఓటును సొమ్ముకు, సారాకు, డబ్బుకు అమ్ముకొని మంచి నాయకులను ఎన్నుకోకుండా ప్రజాస్వామ్యాన్ని మనం భ్రష్టు పట్టిస్తున్నాము. ఆ భ్రష్టు పట్టుకున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటర్ల మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బోధించు, పోరాడు, మరి హక్కుల కొరకు నిర్మాణం చేయండి అని చెప్పిన స్లోగాన్ని ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎజిటేట్ని మనమంతా పాటించాలి. మరి మంచి నాయకుల్ని వచ్చే లోక్సభ ఎన్నికల్లో మీరందరూ ఎన్నుకోవాలని నేను మీ అందరిని కోరుతున్నాను. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా నల్గొండ స్థానిక డిఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేయడం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మహానీయుని ఆశయాలను ప్రతి ప్రజల్లోకి, ప్రతి పౌరుడికి, ప్రతి విద్యార్థికి, ప్రతి ఒక్కరికి కూడా మన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా మనం మోటివేట్ చేయాలి. అదేవిధంగా జయంతిలో సందర్భంగా వచ్చి మనం దండేయడం కాదు, ప్రతి గ్రామంలో సమపక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకొని అంటరానితనం, కుల వివక్షత లేకుండా ప్రతి ఒక్కరు కూడా తెలియజెప్పే విధంగా మనం మోటివేషన్ తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వాలు కూడా జయంతి సందర్భంగా మీరు కొన్ని గ్రామాలను, అక్కడ హత్యలు జరుగుతూ ఉన్నాయో అక్కడ కొన్ని గ్రామాలు ఎంచుకొని అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు విజిట్ చేసి ఆ యొక్క గ్రామాల్లో సమపక్తి భోజనాలతో పెట్టించి అన్ని కులాల వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసే విధంగా అందరు కలిసిపోయే విధంగా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆశయాలను తీసుకుపోయి ప్రతి ప్రజలని చైతన్యం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచ మేధావుల్లో ఒకరైనటువంటి బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా చేసినటువంటి గొప్ప నాయకుడు. 18 ఏళ్ళకే ఒక ఆటో రిక్షా కాంచి ఆ ప్రధానమంత్రి వరకు ఓటు హక్కును కల్పించినటువంటి అంబేద్కర్ ఆశయాలు సిద్ధించేంత వరకు బహుజనులు పోరాటం చేయాలని మరోసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కల్పించాలనేది 18 సంవత్సరాలు నిండిన వ్యక్తికి తను చేసినటువంటి రాజ్యాంగంలో పొందబడుతున్న వల్ల వాళ్ళందరం కూడా ఓటు హక్కు వినియోగించడం జరుగుతూ ఉంది. తర్వాత బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, ఫార్వర్డ్ క్లాసులందరికీ కూడా రాజ్యాంగంలో తగు అధికారం కల్పించే విధంగా రాజ్యాంగం తయారు చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా నల్గొండ బీసీ ఉద్యోగుల సంఘం పక్షం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నతనం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్ట నష్టాలకు వచ్చి అనేకమైనటువంటి అవమానాలను ఎదుర్కొని ప్రపంచ మేధావిగా రూపుదిద్దుకోవడం జరిగింది. ప్రపంచ మేధావిగా రూపొంది ఇంత పెద్ద దేశానికి చక్కని రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు రాజ్యాంగాన్ని రాయడం కోసం చాలామంది ఉన్నప్పటికీ ఒకరు చనిపోవడం, ఇంకో విదేశాలకు పోవడం, ఇతరత్ర సభ్యులు యాక్టివ్గా లేకపోవడం, మొత్తంగా రాజ్యాంగ రచనా భారం మొత్తం కూడా బిఆర్ అంబేద్కర్ గారి మీదనే పడింది. వారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సుస్థిరమైనటువంటి భారతదేశానికి చక్కని ఒక రిటర్న్ రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఈ సందర్భంగా వారికి మరొక మారు జోహార్లు అందజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతో సుదినము
మరి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అవతరించిన దినోత్సవం ఇది. ఆయన జన్మదినం సందర్భంగా మరి ఆయన అడుగుజాడలో నడవటానికి మరి ఆయన కృషి చేసిన ఎన్నో అవమానాలను భరిస్తూ ఎన్నో ముందుకు పోయి కష్ట నష్టాలని చూసి వారు అంచెలంచెలుగా పైకి వచ్చి మరి రాజ్యాంగం ద్వారా మరి దళితులందరికీ ఒక్క కలం పోటుతో మరి వారు మన రాజ్యాంగాన్ని మార్చి ఈ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కిందని చెప్పక తప్పదు. కనుక ఆయన అడుగుజాడలో నిరంతరం మనందరం ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.